దేవుని నామానికి మహిమ కలుగును గాక. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు ఇస్సాక్ గారికి, రిబ్కా గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. స్థానిక విశ్వాసులందరూ కూడా ప్రభు నామపేట శుభాభివందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మానవులమైనటువంటి మన ప్రేమించి కొన్ని శ్రేష్టమైనటువంటి సమయాన్ని అనుగ్రహిస్తారు. కాలములు, సమయములు దేవుడు తన స్వాధీనం అందించుకున్నాడని బైబిల్ మనకు బోధిస్తుంది. సమయం చాలా విలువైనది. అందుకని భక్త పౌలు ద్వారా అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. జ్ఞానులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, అజ్ఞానులు సమయాన్ని దుర్వినియోగం చేస్తారని. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒకనొక సమయంలో ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది. రకరకాలైనటువంటి ఆట వస్తువులు, డాల్స్ ఉన్నాయి అక్కడ. మరి ప్రాముఖ్యంగా 3 రకాలైనటువంటి డాల్స్ ఒకే లైన్లో బొమ్మలు పెట్టున్నాయి. వాటి మెడలో ఒక స్టిక్కర్ ఉంది. దగ్గరికి వెళ్ళి గమనించినట్లయితే ఆ స్టిక్కర్ని దాని కాస్ట్ వేసాడు. ఒకటి 1000 రూపాయలు, 2 1500, మూడోది 3000 అన్నారు. సేమ్ చూడటానికి ఒకలాగానే ఉన్నాయి ఇవన్నీ. అప్పుడు అక్కడున్నటువంటి సేల్స్ మ్యాన్ పిలిచాం, బాబు 3 సేమ్ ఒకే రకంగా ఉన్నాయి కదా, కాస్ట్ డిఫరెన్స్ ఏంటి అని అంటే, అతను ఏం చేశాడంటే చిన్నపిల్లలు ఆడుకునేటువంటి గోళీలు ఉంటాయి కదా, ఒక గోళీ తీసుకొచ్చాడు మా దగ్గరికి. తీసుకొచ్చి ఏం చేశాడంటే ఈ మొదటి డాల్ దగ్గరికి వెళ్ళి దాని చెవిలో వేసాడు. అది రివర్స్ అయ్యి బయటకు వచ్చేసింది. రెండో దాని దగ్గరికి తీసుకెళ్ళాడు, దాని చెవిలో వేసాడు. ఆ బొమ్మ చెవిలో వెళ్ళింది, కానీ ఈ సైడ్ నుంచి ఇటు వచ్చేసింది. ఇది మొదటిది 1000 రూపాయలు అన్నాడు, రెండవది 1500 అన్నాడు, మూడోది 3000 చెప్పాడు. సరే 3 దాంట్లో స్పెషల్ ఏంటి అని చూస్తే కనుక యథావిధిగా వేసాడు గోలీ, కానీ రివర్స్ అయ్యి బయటికి రాలా, ఈ సైడ్ నుంచి రాలా, అది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికే మీకు అర్థమైపోయాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అది మనం వినే ప్రతి మాట కూడా ఎక్కడ ఉండాలి? మన హృదయంలోకి వెళ్ళాలి. కొంతమంది చెవుల్లో రివర్స్ అయిపోతుంది, కొంతమందికి వెళ్ళదు, కానీ ఈ సైడ్ నుంచి వెళ్ళి ఆ సైడ్ వచ్చేస్తుంది. కాబట్టి అట్లా ఉండకూడదు. యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక శ్రేష్టమైన మాట చెప్పారు. ఏంటంటే, లోకం పుట్టిన మొదలుకొని మరుగైన రహస్యమైన గూఢమైన సంగతులు నేను మీకు తెలియజేస్తున్నా. నన్ను చూడాలనుకున్నారు అనేక మంది, చూడలేకపోయారు. నా మాటలు వినాలనుకున్నారు, వినలేకపోయారు. నా కార్యాలు చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. మీరు వింటున్నారు కాబట్టి మీ చెవులు ధన్యకరమైనవి, మీరు చూస్తున్నారు కాబట్టి మీ కన్నులు ధన్యమైనవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన కార్యాలు చూచే కన్నులు, ఆయన విలువైనటువంటి మాటలు వినే చెవులు ధన్యకరమేనండి. నిజమే, సృష్టి ప్రారంభమైన మొదలుకొని యేసులాగా బోధించిన వారు ఇప్పటివరకు భూమి మీద ఎవరో లేరు, ఇక ఉండరు. కాబట్టి అంత మరుగైన శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రభువారు బోధించాడు. అందుకని ఒక సందర్భంలో ఆయన అంటాడు, విత్తువాడు విత్తనాన్ని తీసుకుని విత్తడానికి వెళ్ళాడు, కానీ కొన్ని విత్తనాలు త్రోవ పక్కనే పడిపోయినాయి, కొన్ని విత్తనాలు రాతి నేల పడినాయి, మరికొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడినాయి, మరికొన్ని విత్తనాలు మంచి నేల పడినాయి. ప్రభువారు ప్రసంగం చేశారు, కానీ అనేకులకు అర్థం కాల, శిష్యులకి అర్థం కాల. ఆయన ఏకాంతమందు కూర్చున్నప్పుడు బోధకుడి దగ్గరకు వచ్చారు శిష్యులు. బోధకుడా, మీరు మర్మంగా ఏమి చెప్పనన్నారు, కొన్ని మర్మాలు చెప్తున్నారు, మాకు అర్థం కాల. అసలు విత్తనం ఏంటి, విత్తువాడేంటి, రాతి నేలేంటి, ముళ్ళ పొదలేంటి, మంచి నేలేంటి అని వారు మళ్ళీ క్వశ్చన్ చేశారు. ఆ సందర్భంలో ప్రభువారు శ్రేష్టమైనటువంటి అనుభూతి కలిగించేటువంటి మాటలు, విలువైనటువంటి మాటలు శిష్యులకి చెప్పారు. ప్రభు, విత్తువాడు ఎవరు? దైవజనుడే, పరిశుద్ధాత్మతో నింపబడి. విత్తనం ఏంటి? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం. మరి విత్తుతూ ఉండగా కొన్ని త్రోవ పక్కన పట్టం ఏంటి అంటే, మానవుల హృదయాలు 4 రకాలుగా ఉంటుంది. పడిన విత్తనం పక్షి వచ్చి ఎత్తుకుపోయినట్టుగానే కొంతమంది వాక్యం వింటారు, వెంటనే వాడి హృదయం నుంచి సాతాను తీసుకెళ్ళిపోతాడు. విత్తనములు ఎందుకు? మొలకేముంటుంది, ఫలమేముంటుంది, ఫలితమేముంటుంది కదా, శూన్యమే కదా. రెండవది, రాతి నిలబడింది ఏంటయ్యా అన్నారు.
మానవుని హృదయాల్లో కొన్ని రహస్యమైన పాపాలమైన బండలుంటాయి లోపల. వర్షాకాలం వచ్చినప్పుడు రాతి నేల తెలియదు కొన్ని ప్రాంతాల్లో. వర్షానికి ఆ ప్రవాహానికి, నీటి ప్రవాహానికి పైన ఉన్నటువంటి కొండల మీద ఉన్నటువంటి మట్టి కొట్టుకొచ్చేసి ఈ బండల మీద పేరుకుంటుంది. మనకు ఎలా కనపడుద్ది అంటే సామాన్యమైన నేలలాగా ఉండదు, కానీ అడుగునేముందంటే బండ. కొంతమంది హృదయాల్లో శరీరాశ, నేత్రాశ, జీవపడంభము, శరీర సంబంధమైనటువంటి కార్యాలు కొన్ని ఉంటాయి. కొన్ని దాగుడు పాపాలు ఉంటాయి, కొన్ని రహస్య పాపాలు ఉంటాయి. అవే శరీర కార్యాలు అన్నారు గలతీ పత్రికలో. శరీరాశ, నేత్రాశ, జీవడం కాకుండా రకరకాలైన పాపాలు, శరీర సంబంధమైన కార్యాలు అనే బండలు ఉంటాయి. ఎంత వాక్యం విన్నా సరే వారి హృదయంలో ఫలించదు. కానీ ఏమున్నాయి లోపల? బండలు ఉన్నాయి. దోషం ఉంది, పాపం ఉంది, ఒప్పుకుని విడిచిపెట్టలే దాన్ని. అందుకని వింటారు, సంతోషిస్తారు. కొద్ది కాలానికి వేరు లోపలికి వెళ్ళనందుకు సూర్యుడు ఉదయించేసరికి ఏమైపోయింది? మాడిపోయింది. అది నిష్ప్రయోజనం. ఇది సెకండ్ రెండవ కేటగిరీ. కొంతమంది హృదయాలు ఇలా ఉన్నాయి. మూడవది ఏంటయ్యా అన్నారు వాళ్ళు. విత్తనం పడింది, మొలిచింది, ఎదిగింది, పక్కనే వస్తున్నాయి ముళ్ళ పొదలు వస్తున్నాయి. ముళ్ళ పొదలు ఎదిగి అసలైనటువంటి మొక్కని ఏం చేసినాయి? అణిచివేసినాయి. మరి ఇవేంటి? భూ సంబంధమైన వాంఛలు, ధనాపేక్ష, లోక సంబంధమైనటువంటి కోరికలు, శరీరానుసారమైనటువంటి మనస్తత్వం. ఈ ముళ్ళ పొదల్లాగా మనుషుడు హృదయంలో పెరిగి ఏం చేస్తున్నాయి? వాక్యం అనే మొక్కని అణిచివేస్తున్నాయి, నిష్ప్రయోజనం అయిపోయి. ఇక ఫైనల్గా ఏంటంటే మంచి నేల. మళ్ళీ దాంట్లో 3 రకాలు. 100కి 30%, 100కి 60%, 100కి 100%. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ప్రభు అన్నారు, వాక్యమి విని గ్రహించువారు మాత్రమే సఫలులవుతారు. అంటే వినాలి, గ్రహించాలి. గ్రహింపు లేకపోతే ఉంది వాక్యం. ధర్మశాస్త్ర వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించువారే. విన్నందువల్ల మనకు ప్రయోజనమే లేదు. విన్న తర్వాత ఏం చేయాలి అంటే అనుసరించాలి. క్లాస్ వర్కే, హోంవర్కే. చర్చికి రావటమే కాదు అంటే ఇంటి దగ్గర కూడా ఏం చేయాలి? వాక్యం వినాలి, చదవాలి, ప్రార్థన చేయాలి. 16వ నెంబర్ కలిగిన కీర్తన ప్రారంభం నుంచి 4 శరణాలు చదువుదాం. దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకు ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. చాలండి. ప్రభు స్తోత్రం. ప్రభు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ఈ సందర్భంలో మనం చదువుకున్నటువంటి వేదవాక్యంలో మహారాజు, భక్తుడు, గొప్ప దైవజనుడు, దేవుని చేత బిరుదులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి దావీదు. దావీదును గురించి దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఇతడు నా యొక్క హృదయానుసారమైన వ్యక్తి. రెండవది, దావీదు నా జ్యేష్ఠ కుమారుడు అని అంటాడు. తర్వాత దావీదులో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే కృతజ్ఞతా హృదయం కలిగినటువంటి వాడు. కృతజ్ఞతా భావం మనందరికి తెలుసు. ఏంటది? నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామము సన్నిధించు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కృతజ్ఞతా హృదయం కలిగినటువంటి వాడు దావీదు. ఎందుకంటే దేవా, ఆ యొక్క కొండలు, గుట్టలు, పర్వతాలు, ఆ ప్రదేశాల్లో తిరుగుతూ గొర్రెలు మేపుతూ ఎత్తైనటువంటి పర్వతాల వైపు చూసేవాడు, కొండల వైపు చూసేవాడు, గుట్టల వైపు చూసేవాడు. యెరూషలేము అంతా కొండలు, గుట్టలే. ఆ గొర్రెలు మేపుకుంటూ అందుట్లో ఈయన కడసారపవాడు. ఆఖరుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే గొర్రెల దొడ్లో పెట్టారు. కాబట్టి తల్లి దూరంగా ఉంది, తండ్రి దూరంగా ఉన్నాడు, అన్నలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు దావీదుతో ఉంది ఎవరో? గొర్రెలే. గొర్రెలతో మాట్లాడటమే, గొర్రెలు మేపటమే, గొర్రెలు కాయటమే. కానీ ఆ బాల్యములోనే అతను గ్రహించింది ఏంటంటే దేవుడనేవాడు ఉన్నాడు. తల్లి దూరమైనా, తండ్రి దూరమైనా
నా రక్త సంబంధులు దూరమైన నన్ను సృష్టించిన నా ప్రభువు ఉన్నాడు, ఏదో ఒకరోజు నన్ను హైలైట్ చేస్తాడు, నన్ను హెచ్చిస్తాడని పాడుకునేవాడు. దేవా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా? ఈయన ఎక్కలేడంట, ఆయన ఎక్కించాలంట. నిజంగా వాస్తవానికి తెలిసి పాడాడో తెలియక పాడాడో మనకు తెలియదు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. 40 సంవత్సరాల ఏకచక్రాధిపతిగా 12 గోత్రాల పరిధిని పరిపాలన చేశాడు. గొర్రెలు కాసుకునేవాడు రాజు అవుతాడా? రాజవంశంలో పుట్టినవాడు రాజు అవుతాడు. అయితే యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఏంటి, ఆయన తలుసుకుంటే ఏం చేయలేడు. ఆయన శూన్యములో నుంచి భూమి ఆకాశాలు చేసినటువంటి వాడు. ఆయన లేని వస్తువును ఉన్నదానిగా నిరూపించే దేవుడు. ఆయన మాటలో జీవం ఉంది. అందుకని మన దేవుడు ఎవరంటే జీవము కలిగినటువంటి వాడు. సృష్టిలో ఉన్నవన్నీ జీవము లేనివే, దేవుడు జీవం కలిగినటువంటి వాడు. దేవా, కొండ ఎక్కాలని ఉంది, కానీ నేను ఎక్కలేను, నువ్వు ఎక్కిస్తే నేను ఎక్కుతా. చూడండి, ఆయన అభిలాష, ఆ కోరిక అనేది నిజమే. 100% దేవుని కార్యం చూడాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాల్సిందే. ఒకసారి ఒక వ్యక్తి ఎక్కేటప్పుడు బాగానే ఎక్కాడు కొండ, దిగేటప్పుడు జారిపోతున్నాడు, ఆధారం దొరకట్లా, ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అటు ఇటు చూస్తున్నాడు, ఏం ఆధారం కనపడిపోతే ఆ కొండలైన చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కను అట్లా పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నన్ను రక్షించు, దేవా నన్ను పట్టుకో, దేవా నన్ను పట్టుకో, నన్ను రక్షించు. దేవుడు అన్నాడు, కుమారుడా, నువ్వు పట్టుకున్న వదులు, నిన్ను పట్టుకుంటా. అమ్మో, ఈడంటాడు నువ్వు పట్టుకో ప్రభా, నేను వదిలేస్తానంటాడు. ఆయన అంటాడు నువ్వు వదులు, నేను పట్టుకుంటానంట. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, లోకంలో ఏది పట్టుకున్నావు నువ్వు, దాన్ని విడిచిపెడితే కానీ దేవుడు నిన్ను పట్టుకోడు. ఆయన హస్తం సహాయం చేయాలంటే. ఏది వ్యర్థమైన దాన్ని ఇంకా నువ్వు ఆనుకున్నావో, దేని మీద ఆధారపడ్డావో, దేన్ని పట్టుకున్నావో దాన్ని విసర్జించాలి, దాన్ని వదిలిపెట్టు, నిన్ను పట్టుకుంటానంటున్నాడు ఆయన. కాబట్టి నేను ఎక్కలేనయ్యా, నన్ను ఎక్కించు. ఆశించాడు. ఆస్తి కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరిచేవాడండి. సమస్తము సాధ్యం ఆయనకి. సమూయేలును పంపించాడు యెషయా గృహానికి అభిషేకించడానికి. ఈయనకంటే పెద్దవారు 7 ఉన్నారు అక్కడ. ఏలియావును చూశాడు. సమూయేలు చూడంగానే ఈయన కరెక్ట్గా రాజవస్త్రాలు ధరింపజేసి, రాజకిరీటం పెట్టి, పట్టాభిషేకం చేసి, సింహాసనం కూర్చోబెడితే కరెక్ట్గా డిటో ఫోటో సరిపోద్ది. ఈయన రాజుగా ఉండటానికి అర్హతలన్నీ ఈయనలో ఉన్నాయి. ఏం చూశాడు సమూయేలు? బాడీ లాంగ్వేజ్ చూశాడు, పై రూపం చూశాడండి. దేవుడు అన్నాడు, సమూయేలు, నేను ఇతన్నే కోరుకోలా. సరే, ద్వితీయుని తీసుకొచ్చాడు, తృతీయుని తీసుకొచ్చారు, 4వ వాడిని, 5వ వాడిని, 6వ వాడిని. దేవుడు అంటున్నాడు, వీడు నాకు అవసరం, వీడు నాకు అవసరం, వీడు నాకు అవసరం, నేను కోరుకోలే వీళ్ళని. యెషయా గారు, ఎవరైనా ఉన్నారా ఇంకా మీ కుమారులు? అయ్యా, సంటోడు ఉన్నాడు, ఆఖరుడు, కడసారిపోవాడు ఉన్నాడు. అయ్యా, ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్లో ఉన్నాడు. ఆయన వచ్చే వరకు మనం బలర్పించడానికి వెళ్ళలేదు. సెడౌన్ అన్నాడు. అది సైలెంట్ అయిపోయారండి. ఇంటి పక్కనే ఉంటుంది గొర్రెల దొడ్డి. ఆ రోజుల్లో ఎక్కడో ఊరికి దూరంగా, పట్టణానికి దూరంగా ఉంది. దావీదు వచ్చేంతవరకే అక్కడ ఏ కార్యక్రమం చేయడానికి వీల్లేదు, బలి అర్పించడానికి వీల్లేదు. ఆయన గొర్రెల దొడ్లోని తీసుకొచ్చి స్నానం చేసి, వస్త్రాలు మార్చి, తైలం రాసి, సిద్ధం చేసి తీసుకొచ్చి నిలబెట్టారు. దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మీరు ఉండటానికి కారణం ఏంటి? దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? కోరుకున్నాడు. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడండి. నీ బంధువులు, నీ స్వజనులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ తోటివారు ఎంతోమంది ఉన్నారు. మరి వారు రాలేదంటే ఇక్కడికి? దేవుడు ఏం చేశాడు? మీరు కోరుకున్నాడండి. అలాగే దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడండి? సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంత ధనిలో అండి మనం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధనిలో. నువ్వు గర్వించాలి దేవుని బట్టి. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? మనకు సాటిన వారు, మనకు పోటీన వారు సృష్టిలో ఎవరో లేరు. దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. 100 మందిలో, 1000 మందిలోనండి.
నిజంగా మనం ఎంత ఎక్కువగా దేవుని స్తుతించాలి, ఎంత ఉపకార బుద్ధి మనకు ఉండాలి, ఎంత కృతజ్ఞతాభావం మనకు ఉండాలి. అనేక మంది నశించిపోతున్నారు వ్యర్థమైనటువంటి వాటిని అనుసరించి. దేవుడిని సెలెక్ట్ చేసుకున్నాడు అనేటువంటి మాట మర్చిపోకూడదు. అందుకని దేవుడు కోరుకున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఎందుకు పనికిరాల మరి 7 హృదయాంతరంగా ఎరిగినటువంటి వాడు ఆయనే. దావీదులో ఏ శుభలక్షణాలు మనకు తెలియదు. నీలో ఏ లక్షణాన్ని బట్టి దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడో, ఏ ఉద్దేశంతో రక్షించాడో, ఏ అభిలాషతో నిన్ను రక్షించాడో. మనకంటే గొప్పవారు ఎంతోమంది లోకంలో ఉన్నారు, కానీ వారికి లేని ఆధిక్యతను దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనకిచ్చాడు. అందుకనే మనం ఆయన ఘనపరచాలి. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నానయ్యా. అంటే ప్రతి మానవుడు ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి, ఆయన శరణ కోరుకోవాలి. మానవుడు ఎప్పుడూ బలహీనుడే, దేవుడు ఎప్పుడు బలవంతుడే. ఈ బలహీనమైన మానవుడికి ఎవరు కావాలి? బలవంతుడైన దేవుడు కావాలి. అందుకని కొన్ని సందర్భాల్లో మానవుల్ని బైబిల్ ఏముంది? గొర్రెకి పోల్చింది. మనం గొర్రెలం అయితే ఆయన ఎవరు? గొర్రెల యొక్క కాపరి. గొర్రెకి లోకంలో చాలా క్రూరమైనటువంటి శత్రు సమూహం ఉంది. ఉదాహరణకి తోడేలు, ఏమండి, ఎలుగుబంటు, పులులు, సింహాలు, నక్కలు, క్రూరమైన జంతువులు ఎన్నో ఉన్నాయి దాడి చేయటానికి. అలాగే శత్రు సమూహం ఎంతో మంది మన మీద దాడి చేయటానికి. కాబట్టి గొర్రె క్షేమంగా ఉండాలంటే కాపరి యొక్క స్వాధీనంలో ఉండాలి. ఈ లోకంలో మానవుల మీద మనం క్షేమంగా ఉండాలంటే మన కాపరైన యేసు ప్రభుత్వంగా ఉండాలి. అందుకని అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన కాపరి మంచి కాపరి. అలాంటి కాపరులు సృష్టిలో ఎవరు కూడా లేరు. మరి ఆయన నువ్వు కాపరిగా కలిగి ఉన్నావా ఈ రాత్రి? ఇంకా అనుమానంతో ఉన్నావా? ఒకవేళ యేసు ప్రభుని ఇంకా నువ్వు కాపరిగా కలిగి ఉండకపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావని తెలుసుకోవాలి. గొర్రె క్షేమంగా ఉండాలంటే కాపరి స్వాధీనంలో ఉండాలి. కాపరి చేతిలో దుడ్డుకర్ర ఉంటుంది, తెలుసుగా మీకు. ఎందుకు దుడ్డుకర్ర? 2 విధాలుగా ఉపయోగపడదు దుడ్డుకర్ర. కొన్నిసార్లు కాపరి వాటికి ఆహారం కోసం, మేత కోసం అందక అవి బాధపడుతుంటే ఆ కొంగికర్ర కొమ్మకేసి కిందకి లాగి పట్టుకుంటాడు. అప్పుడు చక్కగా గొర్రెలు సమృద్ధిగా తింటాయి. కొన్నిసార్లు అది ప్రమాదంలో జారి అంచు మీద పడే టైంలో ఆ కొంకర్ మెడకేసి లాగుతాడు, ప్రమాదం తప్పిస్తాడు. ఇది 2. మూడో దానికి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కాపరి మాట విననప్పుడు కర్ర ఇటు తిప్పి కాలేమో టక్ని కొడతాడు. కొన్నిసార్లు అలాంటి శిక్షలు కూడా దేవుడి మాట వినకపోతే మారుండేవి మనుషుల మీదకే వస్తాయి. మన కాపరి మంచి కాపరి. మనం ఆయన శరణ కోరుకోవాలి, ఆయన సహాయం కోరుకోవాలి. మనుషుడికి లోకంలో క్షేమం ఎక్కడా లేదు. మహోన్నతుడు చాటు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. దాన్ని ఇంగ్లీష్లో సీక్రెట్ ప్లేస్ అన్నారు. దాన్ని మనుషుడు ఎక్కడంటే క్షేమం? దేవుని రెక్కల చాటునే. అందుకంటాడు, నేను నీ శరణుదొచ్చి ఉన్నానయ్యా, నీవు నన్ను కాపాడు. అక్కడ అంటాడు కదా, నీవే ప్రభుడు, నీకంటే నా క్షేమాధారం. దేవుడు లేని మానవుడి క్షేమం అనేది లేదు అండి. మన క్షేమం మన చేతుల్లో లేదండి. మన క్షేమం దేవుని యొక్క చేతిలో ఉంది. ఆయనతో మనకు ఉంటేనే మనకేముంది? ఈ లోకంలో క్షేమం ఉంది, సేఫ్టీ ఉంది, భద్రత అనేది ఉంది. దేవుడు లేని మానవుడికి ఏంటి ఏ మాత్రము కూడా మేలు అనేది లేదు. అందుకని నీకంటే క్షేమాధారం లేదు. నీవే నా ప్రభుడు. ప్రభు అంటే అధికారి, పరిపాలకుడు, సృష్టికర్త. ఆయనే చక్రవర్తి, సర్వాధికారి అయినటువంటి వాడు. అంత శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. అయితే నేనే ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఇక్కడ 3 పాయింట్స్ గుర్తుండాలి. 3 మాటలు: భక్తులు, శ్రేష్ఠులు, ఇష్టలు. ఫీడ్ అవ్వాలి ఇవి. మొదటిది ఏంటండి? భక్తులు. భక్తులు అంటే చాలామంది భక్తులు ఉన్నారు లోకంలో. ఆ భక్తులు వేరు, ఈ భక్తులు వేరు. బైబిల్ భక్తులు వేరండి. లోకంలో రకరకాల భక్తి చేసేవాళ్ళు. ఆ భక్తులు శ్రేష్ఠులు కాదు. సజీవుడైన దేవుణ్ణి తెలుసు నిజమైన భక్తి చేసేది ఎవరో వారు మాత్రమే. అందుకనే భక్తులు, శ్రేష్ఠులు, ఇష్టులు. ఈ రాత్రి సమయంలో నీవు, నేను, మనము దేవునికి ఎలా ఉండాలి? ఇష్టులుగా ఉండాలి. ఇప్పుడు ఇష్టులుగా ఉంటాం. శ్రేష్టమైన భక్తి
చేసినప్పుడే క్రైస్తవులే క్రీస్తుండడు, భక్తులే భక్తి ఉండదు. దేవుడికి అంగీకారం అలాంటి వారి జీవితం. పెరుగు తోట కూర పెరుగు ఉంటుందా? ఉండదు. క్రైస్తవులే విశ్వాసులే విశ్వాసం ఉండదు కొంతమందిలో. జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఎవరు ఇష్టలు దేవుని కంటే శ్రేష్టమైనటువంటి భక్తి చేసేవాళ్ళే. శ్రేష్టమైన భక్తి చేయనటువంటి వారికి ఆయనకి ఇష్టలుగా ఉండలేరు. మనం ఎవరిని ఇష్టపడతాం? మనం చెప్పిన మాట విని లోబడి ఎవరైతే మన మాట వింటారో వాళ్ళంటే మనకు కూడా ఏంటండి ఇష్టం. అది మనం వాడి జీవితం ఆళ్ళోడి చేస్తుంటే ఇష్టం ఉంటుందా? దేవుడు కూడా అంతే. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు క్రమంగా ఎవరైతే భక్తి చేస్తారో, క్రమంగా దేవాలయంకి ఎవరైతే వస్తారో, దేవుణ్ణి తర్వాత దైవజనులు ఎవరైతే ప్రేమించి అనుసరిస్తూ ఉంటారో వారంటే దేవుడికి ఇష్టం. అందుకే అంటారు, ఇటు నుంచి సప్లై ఉంటే అటు నుంచి రెప్పలే అవుద్దంట, ఇటు నుంచి రెప్పలే వెళ్తుంటే అటు నుంచి సప్లై వస్తుందంట. దైవజనుడు చేసే ప్రార్థన విజ్ఞాపనలు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకనే మధ్యవర్తులకి ఇక్కడ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? దైవజనులను ఏర్పాటు చేసుకున్నాడండి. శ్రేష్టమైన భక్తి చేయాలి. భక్తులు శ్రేష్ఠులు ఇష్టులు. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం గమనిద్దాం. చూడండి, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలుగా ఉండవలని మిగులు అపేక్షించుతున్నారు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహమందు జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. చాలు. చూడండి, ఇక్కడ మనకి మరలా ఏ పదం కనపడింది? ఇష్టలు. ఏ విషయంలో ఇష్టలు? దేహమందు ఉన్నను దేహం విడిచినను అండి. దేహమందు ఉండటం ఏంటి? దేహం విడిచిపెట్టడం ఏంటి అంటే భూమండలం మీద నువ్వు సజీవుడిగా ఉన్నంతకాలం ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టడిగా ఉండాలి. తర్వాత భూలోకాన్ని విడిచిన తర్వాత కాదు, ఇప్పుడు ఇష్టడిగా ఉంటేనే తర్వాత కూడా ఎట్లా ఉంటాం? ఇష్టలుగా ఉంటాం. దేహం విడిచినను దేహమందున్నను, ఈ లోకమందున్న ఈ లోకం విడిచిన తర్వాత కూడా నువ్వు ఎట్లా ఉండాలి? ఆయనకి ఇష్టడిగా ఉండాలి, ఇష్టరాలుగా ఉండాలి. అంటే క్రైస్తవ భక్తి అనేది కేవలము భూ సంబంధమే మాత్రమే కాదు. మరణము అనే మలుపు దాటితే 2 స్థానాలు అన్నట్టు వాళ్ళారా. మరణము అనే మలుపు దాటితే 2 స్థానాలు. ఒకటి పరలోకం, మరొకటి పాతాళం. దాన్నే అగ్నిగుండం, దాన్నే యమగుండం, దాన్నే నరకం, పర్యాయ పదాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనుషుడు రక్షించబడి ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఎలా ఉండాలంటే దేహమందు ఉన్న దేవుడికి ఇష్టడుగా ఉండాలి, దేహాన్ని విడిచినా దేవునికి ఇష్టడుగా ఉండాలి. అంటే ముందుగానే నీ క్రియలన్నీ కూడా దేవునికి అనుకూలమైన క్రియలుగా ఉండాలి, దేవునికి అంగీకారమైన భక్తి చేయాలి. ఉదాహరణకి యేసు ప్రభు వారు పర్వత ప్రసంగం చేశారు, అంటే కొండ మీద ప్రసంగం చేశారు. మత్తయి సువార్త తీయవలసిన లేదు, 5, 6, 7 అధ్యాయాలు పర్వత ప్రసంగాలు. ఒక సందర్భంలో ప్రభు అంటారు, ఈ నా మాటలు విని వాటి ప్రకారము చేయవాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు పోలి ఉంటాడు అన్నాడు. వినలేదా? వచ్చిన వాళ్ళందరూ విన్నారు, కానీ అనుసరించింది కొంతమంది. వింటం అందరూ విన్నారు, కానీ అనుసరించేసరికి కొంతమంది అనుసరించారు, కొంతమంది దేవుని మాట ప్రక్కన పెట్టేశారు. ఎవరో అనుసరించారో వారు ఎలా సెటిల్ అయ్యారంటే బండ మీద కట్టుకున్నారు భక్తి అనే గృహాన్ని. మనకు అర్థం అవటానికి లోతుగా త్రవ్వి 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 ఎప్పటి వరకు తవ్వారంట? బండ కనపడేంత వరకు తవ్వారంట. లోతు కష్టమే, శ్రమే. బండ కనపడిన తర్వాత ఆ బండ మీద నుంచి కాంక్రీట్ వర్క్ చేసుకుంటా బేస్మెంట్ వేసి పక్కన వాడు కూడా మొదలుపెట్టాడు. వాడు ఎక్కడ వేసాడు బేస్మెంట్ అంటే ఇసుక మీదే కట్టడం ప్రారంభించాడు. ఇది లేటుగా జరిగింది వరకు వాడు స్పీడ్గా చేశాడు. ఇది ఇంకా స్లాప్ అవ్వలేదు, వాడిదేమో
గృహప్రతిష్ఠ అయిపోయింది. చూడండి, అది పైన కట్టేస్తున్నాడుగా. ప్రజలు అనుకుంటున్నారు వాడు చాలా తెలివిగలిగినటువంటి వాడి దగ్గర డబ్బు ఉంది, మళ్ళీ వర్క్ చేస్తున్నాడు, అసలు వాడే మొదలు పెట్టాడు కానీ వాడు కట్టడం వాడికి అవ్వట్లేదు, వాడు పని చేయడం చేత కాదు అని రకరకాలుగా ఇతన్ని విమర్శిస్తున్నారు. ఆయన తను స్ట్రాంగ్గా కడుతున్నాడని ప్రజలకు తెలియదు. కాబట్టి 2 గృహాలు ఒక సమయం అయిపోయింది. తర్వాత ఇలాగే శీతాకాలం వెళ్ళిపోయింది, వేసవకాలం వెళ్ళిపోయింది, వర్షాకాలం వచ్చింది. అప్పుడు ఇంటి మీదకి పరీక్ష వచ్చింది. మానవ జీవితంలో నీ మీదకి ఎప్పుడు పరీక్ష వస్తుందో నీకు తెలియదు అండి. సమయం కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండవు. ఏ సమయంలో ఏ ఉపద్రవం వస్తుందో, ఏ శోధన వస్తుందో, ఏ గాలి తుఫాన్ లాంటి అలలు మన మీదకి వస్తుందో తెలియదు. శీతాకాలం బాగానే ఉంది, వేసవికాలం బాగానే ఉంది, వర్షాకాలం వచ్చేసరికి మొదలైంది గాలి తుఫాను, ప్రచండ వర్షం గాలి వస్తుంది. ఆ గాలి కొడుతుంటే భయమంటే ఇంటి మీద కొడుతుంటే ఇసుక మీద వేసిన దాపటిని కూలిపోయి. బండ మీద కట్టింది స్టాండర్డ్ స్థిరంగా ఉంది. కారణం ఏంటి? అది బండ మీద కట్టాడు, ఇది ఇసుక మీద పెట్టాడు. ఏంటి దీని ఇక్కడ వ్యత్యాసం? ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. ఒకడు బండ, ఒకడు ఇసుక. ఒకటి నిలిచింది, ఒకటి ఎలిసింది. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు. అది వినటమే కదండి వాక్యం. విన్న తర్వాత ఏం చేయాలి? దాన్ని అనుసరించాలి, ఆచరణలో పెట్టాలి. కథ కంచికి మనం ఇంటికంటారు సామెత. అలాంటి భక్తి చేయకూడదు మనం. అందుకనే నువ్వు దేహమందున్న ఆయనకి ఇష్టడుగా ఉండు, దేహం విడిచిన తర్వాత కూడా ఆయన ఇష్టడుగా ఉండు. నీ దేహంతో నువ్వేం జరిగించావో క్రీస్తు న్యాయపీఠం ముందు ఒక అనవసరం ఏం చేయాలి? నిలబడాలి. జడ్జిమెంట్ డే, తీర్పు సమయం అనేది ఉంది. ఏ మనుషుడు కూడా తీర్పులోంచి తప్పించుకోలేడండి. ధవళ సింహాసనం తీర్పు వేరు, న్యాయపీఠం వేరు. కాబట్టి నువ్వు ఇష్టడుగా ఉండాలి, ఇష్టురాలుగా ఉండాలి. చూడండి, దైవ గ్రంథంలో ఒక రిఫరెన్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. చూడండి దయచేసి. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమునైనది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చూడండి, ఇక్కడ దయచేసి గమనించండి. 17వ వచనంలో మనం ఇక్కడ చదివితే ఏమన్నాడండి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానం పరిశుద్ధాత్మలందలి ఆనందముని. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. నువ్వు దేవునికి ఇష్టడు అవ్వాలంటే క్రీస్తుకి ఏమవ్వాలి? దాసుడు అవ్వాలి, సర్వెంట్ అండి. ఆయనకు లోబడాలి, ఆయన చిత్తం చేయాలి, అవిధేయులుగా ఉండకూడదు. భక్త పౌలు అంటాడు ఒక సందర్భంలో, ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాల. ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. విధేయుడు అంటే లోబడ్డాడు, అవిధేయుడంటే లోబడకపోవడం అన్నమాట. కాబట్టి మనం చదివినటువంటి ఈ వచనాల్లో ఒక శ్రేష్టమైన మాట మనం పెట్టాడు. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు. తర్వాత మనుషుల దృష్టికి యోగ్యుడు. దేవుని దయ కావాలి, మనుషుల దయ కావాలి. ముందు మనం దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవునికి ఇష్టడుగా ఉండే క్రీస్తుకి ఏమవ్వాలి? దాసుడు అవ్వాలి. దాసుడు అంటే ఏంటి? తనను తాను తగ్గించుకోండి, విధేయత అండి. దేవాది దేవునికి 2 సింహాసనాలు ఉన్నాయి. దేవాది దేవునికి 2 సింహాసనాలు ఉన్నాయి. ఎవరు చెప్తారు మరి మీలో? ఒక సింహాసనం చెప్తారా? అత్యున్నతమైనటువంటి సింహాసనం. ప్రవక్త అయినటువంటి యెషయా అంటాడు, అత్యున్నతమైన సింహాసనం అందు ఆసీనుని ప్రభువు చూచితిని కనులారా. ఆయన సింహాసనం ఎక్కడ? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మరి ఇప్పుడు 2వ సింహాసనం ఎక్కడుంది? యెషయా గ్రంథం చూడండి. ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంకి వెళితే అక్కడ 2వ సింహాసనం ఎక్కడుందనేది మనకి అర్థమవుతుందన్నమాట.
ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసిని వాడును ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను గమనించండి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినంగల వారి ప్రాణమును ఉజ్జింపచేయుటకు, నలిగిన వారి ప్రాణం ఉజ్జింపచేయుటకు, వినంగల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి ఒకసారి అందరూ కూడా క్లబ్స్ కొట్టండి, ప్రభువును స్తుతించుకుందాం. హల్లెలూయా. అత్యున్నతమైన సింహాసనం అది. రెండో సింహాసనం వినయము విధేయత ఎవరి హృదయులతో వారి. నువ్వు దేవుని కొరకు తగ్గించుకున్నావు అనుకోండి, క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు అన్నాడు. దాసుడు ఏంటి? తనను తాను తగ్గించుకుంటాం. ఆ తగ్గించుకునే వినయ విధేయతలు ఎవరైతే ఉన్నాయో వారి హృదయమే దేవుని యొక్క రెండవ సింహాసనం. అందుకని ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వస్తాడంటే ఆయన మహాగణుడు మహోన్నతుడు నిత్యనివాసే. కానీ వినయం గలవారి యొద్దను దేన మనసు గలవారి యొద్ద నేను నివసించదను. నీ దగ్గర దేవుడు ఉండాలంటే, నీ హృదయంలో ఉండాలంటే ఆయన ఏం చూస్తున్నాడు? వినయము విధేయత. ప్రభు చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు. క్రైస్తవ భక్తులు విధేయత వినయం అనేది చాలా శ్రేష్టమైనది. మనం ఎంత తగ్గించుకుంటామో దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు అండి. ముళ్ళ కిరీటం లేకుండా మహిమ కిరీటం లేదు, సిలువు లేకుండా సింహాసనం లేదు యేసు ప్రభు వారికి. అంటే కృప అనేది మనం ఊరినే పొందలేము. అందుకే భక్తుల అనుభవాలు చెబుతారు, మోకాళ్ళు నల్లబడితే ముఖం ఎరిపిక్కుద్దండి. పక్షి ఎగరాలి అంటే 2 రెక్కలు ఉండాలి, ఒక్క రెక్కతో పక్షి ఎగరదు. ఏంటి 2 రెక్కలు? వాక్యము, ప్రార్థన. 2 రెక్కలు అంటే విశ్వాసకి. ఈ 2 ఉంటేనే గగనస్థానంలోకి వెళ్ళగలం, నిత్యజీవంలోకి వెళ్ళగలుగుతాం మనం. కాబట్టి క్రీస్తుకు దాసులైన వాడు దేవునికి ఇష్టమైనటువంటి వాడు. 3వ పాయింట్ చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక రిఫరెన్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి సమయంలో ఇష్టులు అనేటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో, దైవ గ్రంథంలో, కీర్తనల గ్రంథం 9వ కీర్తన 17వ శరణం చూడండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు, దరిద్రులు నిత్యము మరవబడరు, ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నీ సన్నిధిని జనములు. ఎవరిని గురించి చెప్తున్నాడు ఇక్కడ? దుష్టులు. దుష్టులు అంటే ఎవరు వీళ్ళు? ఎట్లా ఉంటారు వాళ్ళు? దుష్టులు అంటే 2 కొమ్ములు ఎంత బాగా 4 ఉంటుందా? దుష్టులు. దుష్టులు ఆలోచన చొప్పున నడవకు, పాపుల మార్గమున నిలవకు, అపహాసకులు కూర్చుండు చోటు. దుష్టుడు మనకేం ప్రత్యక్షం అవడం ఏంటి? మనుషులే, కానీ స్వభావం ఏంటి? దుష్ట స్వభావం. సాతాను వారి అంతరంగంలో సుఖనివాసం చేస్తాడంటండి. పరిశుద్ధాత్ముడికి స్థానం లేకపోతే ఎవరుంటారు అక్కడ? దుష్టుడు ఉంటాడు, అపవాది ఉంటాడు. మరి అపవాది ఉంటే ఆ మనుషుడు దేవునికి ఇష్టడుగా ఉండగలడా? అపవాది క్రియలే, అపవాది కార్యాలే, అపవాది లక్షణాలే, సాతాను యొక్క ప్రభావాలే వారిలో ఉంటాయి. వారు దేవునికి ఇష్టలుగా ఏమాత్రం ఉండలేరు. అందుకనే ఎన్నడూ కూడా అంటాడు బైబిల్, మీరు అపవాదికి చోటు ఇయ్యకుడి. అడుగు చోటిస్తే పసందుగా చేరతాడు. అంటే పిలవకుండా వచ్చేది ఎవరంటే ఆహ్వానించకుండా వస్తా అంటాడు. మనమేం ఆహ్వానించవసరంలా, వాడు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. లోకం ఎంతో భయంకరంగా ఉంది. అపవాదికి ఎవరు కూడా చోటు ఇవ్వకూడదు అనే సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, మరొక రిఫరెన్స్ నేను మీకు చూపిస్తాను దైవ గ్రంథంలో. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోకి వెళ్దాం. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక విశ్వాసుల యొక్క వీరుల జాబితాలోకి వెళదాం. చూడండి, 11వ అధ్యాయము 5వ వచనం చూడండి.
విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన గనక అతడు కనబడల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక శ్రేష్టమైన భక్తి కలిగిన ఒక వ్యక్తి మనకి పరిచయం అవుతున్నాడు. ఎవరండి ఆయన? హానోక్. హానోకు భూమి మీద ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అంటే పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు. కానీ ఇప్పుడు ఇక్కడ వ్యతిరేకత కనపడుతుంది. మరణము రుచి చూడకుండా ఇద్దరే భక్తులు వెళ్ళారు. ఒకటి హానోకు, రెండోది ఏలియా. ఏలియా చాలా శ్రేష్టమైన భక్తుడు. ఆయన అగ్ని ప్రవక్తగా పేరు పొందాడు. ఆయన రోషం కలిగినటువంటి వాడుగా దేవుని కొరకు నిలబడ్డాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు హానోకు విషయంలో అతనిలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు ఏంటి అని మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది. విశ్వాసాన్ని బట్టి ఈయనలో ఏం కనపడుతుందండి? విశ్వాసం. ఏ విశ్వాసం ఇది? పరిపూర్ణమైన విశ్వాసం, 100% విశ్వాసం. అంటే దేవుడు మాట సెలవిచ్చాయంటే దాన్ని 100% నమ్మేవాడు అనమాట. అవిశ్వాసం కానీ, అపనమ్మకం కానీ, దిమనస్కత్వం కానీ ఈయన జీవితంలో ఎక్కడ కూడా కనపట్లా. గొప్ప విశ్వాసంతో హానోకును మనం చూస్తున్నాం. అందుకని అక్కడ అంటాడు కదా, అయితే మరణము చూడకున్నట్లు కొనిపోబడి, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఎట్లా ఉన్నాడు? ఇష్టడుగా ఉన్నాడు. ఈ లోకయాత్ర ముగించక ముందే మానవులు ఎవరైనా ఆయనకి ఎట్లా ఉండాలి? మరణం తర్వాత చేసేది ఏమీ లేదుగా. ప్రార్థనలు కానీ, పశ్చాత్తాపటం కానీ, దిద్దుబాటు కానీ, సరి చేసుకునే అవకాశాలు కానీ మరణం తర్వాత ఉండవు. అంటే నీకు నీ దేవునికి ఏ పాపం అడ్డు ఉండకూడదు, దాన్ని సరి చేసుకోవాలి. ఆయన రాకడెప్పుడో నీకు తెలీదు. నీ జీవితం ముగింపు ఎప్పుడో ఒప్పుకుందాంలే, సరి చేసుకుందాంలే, తర్వాత చూద్దాంలే, ఎప్పుడూ వాయిదేయకూడదండి. భక్తి జీవితం చాలా శ్రేష్టమైంది. చూడొచ్చు, ఒక చిన్న అవిధేయతను బట్టి పరలోకం వెళ్లకుండా అయిపోయింది. ఎంత భయం వస్తుంది ఈ మాట విన్నప్పుడు. భయపడాలి లేదండి. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని, నేను రిజర్వేషన్ చేయించుకున్నాను, నాకేం డోకా లేదు అనుకోపాకండి. భక్తుడైన దావీదు అంటాడు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలన చేయి, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఏమైనా ఉన్నదేమో చూడయ్యా. పరిశీలన చేసుకోవాలి నీ హృదయాన్ని. భక్తిలో ఆయనకి ఇష్టలుగా ఉండాలి. కొనిపోబడక ముందు హానోకు దేవునికి ఎట్లా ఉన్నాడు? ఇష్టడుగా ఉన్నాడంటే దైవ చిత్తాన్ని చేస్తున్నాడు, దేవుని మాటకు లోపడుతున్నాడు, ఆయన చెప్పింది చేస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఆయన పరిచయం చేస్తున్నాడు, ఆయన్ని దేవుణ్ణి అనేకులకి పరిచయం చేస్తున్నాడు, దేవునికి ఇష్టమైన కార్యాలు, అనుకూలమైన కార్యాలు చేస్తున్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏది అతడో చేయటలా. చూడండి, ఒకసారి మనం ఆది కాండంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలోకి వెళ్తే బహు స్పష్టంగా మరికొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. హానోకు 60 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కన్ను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, హానోకు యొక్క జీవిత విధానం బహు స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు గ్రంథంలో రాయించాడు. ఏంటి హానోకుని గురించి? అతడు 60 ఏండ్లు బ్రతికిన తర్వాత, 60 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత మెతుషలను కన్నాడు. తర్వాత దేవునితో ఏం చేశాడండి? ఎన్ని సంవత్సరాలంట? 300 సంవత్సరాలు దేవునితో నడిచినా నడుచుచూనా? నడుచుచు అన్నదానికి నడిచిన అన్నదానికి ఏం డిఫరెన్స్ అండి? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. నడచుచు అంటే తను ఏం చేస్తున్నాడు? తాను ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాడు. నడకెక్కడా ఆగిపోలా. ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. దేవునితో నడవటం అంటే ఏంటి? మనుషుల్లాగా ఇద్దరు కలిసి వెళ్ళటమా? ఆయన దేవుడు, ఈయన మానవుడు, ఆయన ఆత్మస్వరూపి, ఈయన శరీరంతో ఉన్నాడు. దేవునితో నడవటం అంటే దేవుని కట్టడలు, ఆజ్ఞలను గైకొనడం. ప్రతి వ్యక్తికి ఒక తాపత్రమైనది ఉండాలి. నేను ఎప్పుడైనా సరే ఎక్కడికి చేరాలి?
ఆ తండ్రి సాన్నిధ్యంలో నేను ఉండాలి. ఆ పరలోకం శాశ్వతమైనది, హద్దులు అవధులు లేనటువంటిది, అది నిత్యము ఉండేది. లోకము దాని ఆశ గతించిపోద్ది. కాబట్టి హానోక్ అటు వెళ్తావా, ఇటు వస్తావా? ఇటే వచ్చేస్తానయ్యా. దేవుడితో నడుస్తూ వెళ్తాడు. చూడండి, ఇక్కడ ఒక సత్యాన్ని చెప్పాడు. నడుచుచూ ఏం చేశాడు? 300 సంవత్సరాలండి. కొంతమంది వస్తారు చర్చికి, మీరంతా చాలా మంచివాళ్ళు నాకు తెలుసు అండి. 2 సంవత్సరాల నుంచి ఆగిపోతారు కొంతమంది, నడక ఆగిపోతుంది దేవునితో. 5 సంవత్సరాల నుంచి ఆగిపోతారు కొంతమంది, బాప్తిసం ముందు నుండే. 10 సంవత్సరాలు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు కొంతమంది. భక్తులు అంటే కొంతమంది అండి, భక్తులో కొంతమంది మోర ముందుకు వెళ్తారంట, బార్ వెనక్కి వస్తారంట. మళ్ళీ మోర అంటే తెలుసుగా, మోరేం ముందుకు వెళ్ళడం, బార్ మళ్ళీ వెనక్కి దిగుతాడు. క్రీస్తులో నడవరు అనేక మంది, క్రీస్తుతో సాగరు సాఫీగా వెనకబడిపోతూ ఉంటారు కొంతమంది ఆత్మీయ జీవితంలో. కానీ రండి, ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నాడు ఈయన? 300 సంవత్సరాలు నడుచుచు ఆగిపోలా. ఒకవేళ ఈ రాత్రి సమయంలో నీ నడక ఎక్కడన్నా ఆగిపోయిందేమో క్రీస్తుతో, ఎక్కడ ఆగావో ఈ రాత్రి అక్కడి నుంచి మళ్ళీ నడక ప్రారంభించు. ఆత్మీయ జీవితంలో ఎక్కడ వెనకబడ్డావో, ఏ విషయంలో అంటే దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా వచ్చిందేమో, ఎక్కడ భక్తిలో నువ్వు ఆగిపోయావో, నీ నడక ఎక్కడ ఆగిపోయిందో మళ్ళీ నువ్వు ప్రారంభించాలి ఈ రాత్రి. అదే నీ పట్ల దేవుడు కోరుతున్నాడు. కొంతమంది దృష్టిలో ఎట్లా ఉంటారంటే, భక్తి మనం ఏం చేస్తామంటే, తెల్లారు లేచిన కాడి నుంచి ఆమె ఏదో చెప్తా ఉంటుంది, అది అంటది ఇది అంటది, ఆమెతో పడలేం. ఈ పిల్లలు ఉండారు, అసలు వీళ్ళతో అసలు పడలేకపోతాం. కానీ ఈయనకి ఎవరున్నారు? సంసారం ఉందా? లేకపోతే సాధుల్లో గెలిచాడు, సన్నాసి అయిపోయాడా? ఏమన్నాడు అక్కడ రాశాడు? ఏమని? ఎవరున్నారండి? కుమారులను కుమార్తెలను కనుచు. సంసార బాధ్యతలు ఉన్నాయండి. భక్తి అంటే ఎక్కడికో వెళ్ళి నివాసం చేయటం కాదు. ఒకటి అట్టాగే, నేను బాగా భక్తి చేయాలనుకున్నాను, భార్య అడ్డుంది, పిల్లలు అడ్డుండారు, పశువులు, వ్యవసాయం ఇదంతా గందరగోళంగా ఉంది, నేను భక్తి చేయలేకపోతున్నాను, నేను అడవిలోకి వెళ్ళిపోతున్నాను, భక్తి చేయటానికి నేను వెళ్ళిపోతున్నానని పోయాడు. చెట్టు కింద కూర్చున్నాడు, కాసేపు చేశాడు భక్తి. నేడు జరిగి వెళ్ళిపోతుంది, ఎండ వచ్చింది. వీటికి ఎండ వస్తే చెట్టు ఏమో అట్లా ఉంది, ఇప్పుడు ఏమో ఎండ వస్తుంది, రాత్రికి ఏమో మంచు పడుతుంది, ఏం చేయాలి? మళ్ళీ అక్కడ గుడారం వేసాడు, అలాగా ఆకులు తీసుకొచ్చి చిన్న పాకేసుకుని కూర్చున్న దాంట్లో చేస్తున్నాడు. 2 రోజులు ఆగిన తర్వాత తాటాకులు ఎండిపోయినాయి, ఈలోగా ఏలుకొచ్చి దాంట్లో పుట్టపుట్టు కొడతాం. ఇదేంటి శబ్దం వినపడుతుంది నాకు, నడవట్లో భక్తి. కాబట్టి ఇప్పుడు ఎలిగిపోవాలంటే ఇంటికి వెళ్ళి పిలింది ఇచ్చేయంట. అది కాసేపు మేము అంటుంది, అది దానికి పాలు కావాల్సి వచ్చింది. దీనికి పాలు కావాలంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ గేదె తోలుకొచ్చి ఇక్కడ పెట్టాడు. గేదెను చూడటానికి మళ్ళీ భార్య రావాల్సి వచ్చింది, మళ్ళీ ఏంటిది సాధ్యమేనా? కొంతమందికి ఎట్లా ఉంటారు, హిమాలయ పర్వతాలకు పోతే అక్కడ కూర్చొని భక్తి చేయొచ్చు. అదే 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ, కుమారుల్ని కుమార్తెను కంటూ, సంసార బాధ్యతలు చూసుకుంటూ, భార్య బిడ్డలను చూసుకుంటూ, తన పనులు తాను చేసుకుంటూ ఎవరితో నడుస్తున్నాడండి? దేవునితో నడుస్తున్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా అండి. నీ సిలువ ఎత్తుకుని నువ్వేం చేయాలి? యేసు ప్రభుని వెంబడించాలి. నీ భారం భరిస్తూనే, నీ పనులు నువ్వు చూసుకుంటూనే, నీ దినచర్యలో నీ కార్యక్రమాలు కొనసాగిస్తూనే, భక్తి కూడా ఒక భాగం అండి జీవితంలో. దీన్ని కొనసాగించాలి. యేసు ప్రభు అన్నాడు, నీ సిలువ ఎత్తుకుని నా దగ్గరకు వచ్చే ప్రతివాడు ఏం చేయాలి? సిలువ ఎత్తుకోవాల్సిందే. ఆయన సిలువ ఎత్తుకున్నాడు, అది వేరు. నీ సిలువు నువ్వు ఎత్తుకోవాలి. సిలువ అంటే దేనికి సాదృశ్యం? శ్రమలు సాధులు. సిలువు, అమ్మో సిలువు కనపడింది అంటారు కొంతమంది. సిలువు లేనిదే సింహాసనం దొరకదు. ఈ శ్రమలు వద్దయ్యా, ఈ కష్టాలు వద్దయ్యా, ఈ బాధలు వద్దయ్యా, ఈ సిలువు నాకు. అదే సిలువు లేకపోతే సింహాసనం లేదు, పరలోకం లేదంటున్నాడు ఆయన. నీ శ్రమలైనా, కష్టాలైనా, శోధనలైనా, నిందలైనా, అవమానాలైనా దేవుని కొరకు ఏం చేయాలండి? సహించాలి. ప్రభువు కొరకు ఆయన సహించలేదా? ఆయన ఓర్చుకోలేదా? సిలువును కట్ చేయటకు చూడబాకు, ఎప్పుడు కూడా సిలువును దించడానికి చూడబాకు. యేసు ప్రభు సిలువు మోస్తుంటే కురేనీయుడైన సీమోను వచ్చాడు. రాణువారు ఏం చేశారు? ప్రభువారు పడిపోతే ఆ సిలువని కురేనీయుడైన సీమోను భుజం మీద పెట్టారు. మోసాడు ఆయన. కనీసం ఒక 50 గజాలు కూడా మొయ్యల. ఆ సిలువ ఎవరు మొయ్యలేరండి.
అంత పాపభారాన్ని ప్రభు భరించాడు నీ కొరకు నా కొరకు. అందుకనే బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. సర్వ శరీరులు పాపాలను మోసుకెళ్ళాడు ఆయన. ఒక గొర్రె పిల్ల వలె సాధువు అయిపోయాడు. సర్వలోక పాప పరిహార రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. లోక కళ్యాణం కొరకు, సర్వ శరీరుల కొరకు, ప్రజల యొక్క శాంతి కొరకు మన పాప శిక్ష అంతా ఆయన భరించేశాడు. మనం చేయవలసింది ఏమి లేదు ఏంటి, మన విశ్వాసంతో ఆయనతో మనం నడవటం. హానోకు సంసార బాధ్యతలు చూసుకుంటూ, భార్యను చూసుకుంటూ, పిల్లలు చూసుకుంటూ బాధ్యతలను చేస్తానే ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. అందుకని ఈ భాగంలో చెప్తున్నాడు, దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్ను. హానోకు దినములనియు 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుపోయిన గనక అతడు లేకపోయాను. అది ప్రతి మనుష్యుడు దేవునితో నడవాలి. అంటే దేవునితో నడిచిన మనుషుడికి ఏముంటది? నిత్య జీవము, పరలోకం, మోక్షం, స్వర్గం అనేది ఉంది. ఆయనతో నడవలేనటువంటి వారు ఎక్కడో ఆగిపోతారు. ఉదాహరణకి జాన్ బన్యన్ అనేటువంటి భక్తులు ఉండేవాడు. వరల్డ్లోనే సెకండ్ బైబిల్ అన్నారు, యాత్రికుని ప్రయాణం అనే బుక్ ఉంటుంది. అతను చెరసాల్లో బంధించబడ్డాడు. మంచి ప్రార్థనాపరుడు. ఆయన చెరసాల్లో జైల్లో ఉంటుండగా దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఒక గ్రంథ రూపంలో రాశాడు. ఏంటి ఆ గ్రంథ రూపంలో రాసిందంటే, జాన్ బన్యన్ పరిశుద్ధ గ్రంథం అంటది, ఆత్మను ఆర్పకుడి, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నీ దీపం వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. ఆరిపోయేది ఎప్పుడు? నూనె లేకపోతే. నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ, ప్రార్థన, పవర్, స్ట్రెంత్. అపవాది ఏం చేస్తాడు? ఆర్పటానికి చూస్తాడు. నీ నడక ఆపేయటానికి చూస్తాడు. ఆయనతో కలిసి నడవని నిన్ను ఎన్నో అభ్యంతరాలు, ఆటంకాలు వస్తాయి. వాటిని జయించాలంటే ఏముండాలి? ప్రార్థనా స్ట్రెంత్ ఉండాలి. దానికి ఒక ఉపమానం చెప్పాడు. రెండు మహావృక్షం, ఆ వృక్షం దగ్గర ఆ భక్తుడు కూర్చున్నాడు, ప్రార్థిస్తున్నాడు. ఆయన ఆత్మ మండుతుంది. ఈలోగా అపవాది చూశాడు, ఆడు కన్నుబడింది. కన్నుబడేసరికి అపవాది ఏం చేస్తాడంటే ఆ మండే దాంట్లో నీళ్లు పోస్తున్నాడు. అపవాది పనేది. దేవుడు తన దూతను పంపించాడు. వెంటనే ఆ వృక్షానికి కనపడకుండా మరో చాటు నిలబడ్డాడు. అపవాది అటుంటే ఈయన చెట్టు చాటు నీళ్ళ నిలబడి ఈయన ఏం చేస్తున్నాడు? నూనె పోస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీళ్లు కొట్టేవాడు అపవాది, నూనె పోసేవాడు పరిశుద్ధాత్మదేవుడు. వాడు ఆర్పటానికి చూస్తాడు, ఈయనేమో రేకెత్తించడానికి, వెలిగించడానికి చూస్తాడు. అందుకని అపవాదికి చోటు వద్దు. 365 ఏళ్ళు దేవునితో నడుస్తూనే ఉన్నాడు. దైవచిత్తం చేశాడు. అండ్ అతడు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రితో కూడా ఉన్నాడు. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలకు వెళదాం చూడండి. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలు త్రాగిరి. ఆ బండ క్రీస్తే. గమనించండి, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనక అరణ్యములో సంహరింపబడిరి. ఎంతో విచారకరమైన విషయం. ఈ చదివిన జాబితాలో ఒక పదం మనకు కనపడుతుంది. ఏంటంటే అందరూ 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 అన్నాడు. ఇది ఎప్పుడు సంఘటన? ఇది ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధన గ్రంథంలో జరిగిన సంఘటన ఇది. అది ఎప్పుడో జరిగింది. మరి పౌలు గారు నూతన నిబంధనలో తీసుకొస్తున్నాడు ఏంటి?
అందుకే చెప్పాడు, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటే పాత నిబంధన గ్రంథంలో సంగతులు కూడా మనం ఏం చేయాలండి, తెలుసుకోవాలి. బైబిల్లో ఉన్న 66 పుస్తకాల్లో సత్యాలు మనకు తెలియాలి. దేవుడు వ్యర్థంగా బైబిల్లో ఏ మాట కూడా రాయలా. ప్రతిదీ మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలండి. బెరయాలో ఉన్నటువంటి స్త్రీలు ఘనత కలిగిన వారంట పౌలు శీల బోధిస్తుంటే అసలు వీళ్ళు బోధ కరెక్టా కాదా అని ఏం చేశారండి, లేఖనాలు చూశారంట. ఎవరే మాట చెబితే ఆ మాట నమ్మకూడదండి. ఈ రోజుల్లో రకరకాల బోధలు వచ్చేసినాయి, రకరకాలైనటువంటి ప్రసంగాలండి. ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటి తెలియట్ల మనుషులకి. ఎంత గొప్ప పాస్టర్ అయినా సరే బైబిల్కి విరోధంగా చెప్పింది ఏది మనం నమ్మకూడదు. లేఖనాల్లో ఉన్నదే మనం నమ్మాలి. మనకు ఒక ప్రమాణం ఇచ్చాడు దేవుడు, ఒక గ్రంథం ఇచ్చాడండి, మన భాషలో ఇచ్చాడు. దేవుడిని ఎంతగానో స్తుతించాలి మనం. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ అంటాడు కదా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటా సంగతి? మన పితరులు. ఎవరి పితరులు? దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు, హెబ్రీలు, యూదులు, దేవుని యొక్క స్వాచ్య జనాంగం, అబ్రహాం యొక్క సంతానం. అయితే ఇక్కడ అంటాడు వారందరూ అని ప్రారంభించాడు. మన పితరులు మేఘం క్రింద నుండిరి. అందరా కొందరా? అందరూ మేఘం క్రింద. ఆ మేఘం పేరేంటండి? షకీనా. మేఘం దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి సంకేతం. ఆ దినాల్లో ఇశ్రాయేలీలు నడుస్తుంటే వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా గొడుగులాగా పెద్ద మేఘాన్ని పెట్టాడు. ఆ మేఘం పైన నడుస్తుంటే మేఘం క్రింద నీడని వీళ్ళు నడిచేవాళ్ళు. మేఘం ఆగిందనుకోండి వీళ్ళు ఏం చేయాలి? ఆగిపోవటమే. మేఘం నడిస్తేనే వీళ్ళ ప్రయాణం. మేఘం ఆగించాట ఒక రోజైనా 2 రోజులైనా 3 రోజులైనా సరే ఇక అలా గుడారాలు వేసుకుని అక్కడ ఉండటమే. మళ్ళీ మేఘం కదిలింది అంటే వీళ్ళు మళ్ళీ గుడారం పీకి మళ్ళీ మూటలు కట్టేవాళ్ళు, బయలుదేరేవాళ్ళు. అందరూ మేఘం క్రింద వారు నడిచారు. నెంబర్ 1 మేఘం కింద అందరూ ఉండారు. రెండవది వారందరూ సముద్రములో నడిచిపోయి. ఇశ్రాయేల్ అందరూ ఏం దాటారండి? సముద్రం దాటారు. ఎవరిని ఉండారా ఈజిప్ట్లో? లేదు. భక్తుడైన మోషే అంటాడు ఒక్క డెక్క కూడా మాది ఇక్కడ మిగలడానికి లేదని. చూసారా? కాబట్టి అందరూ సముద్రములో అండి నడిచి వెళ్ళిపోయారన్నాడు. తర్వాత ఏమంటున్నాడు అక్కడ? అందరూ మోషేను బట్టి మేఘములను సముద్రంలోను బాప్తిస్మం. అందరూ పొందారా? అందరూ పొందారు. పరిశుద్ధాత్మను పొందుకున్నారు, బాప్తిస్మం పొందారండి. ఇశ్రాయేలు కూడా ఎక్కడ పొందారు? సముద్రంలోను మేఘం క్రింద. దీంట్లో కూడా నెంబర్ 3 అందరూ ఉన్నారు. ఇక్కడ అందరూ ఉన్నారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. 4వది ఏంటి? అందరూ కూడా ఏం తిన్నారు? మన్నా తిన్నారు. మన్నా అంటే ఏంటి? మన్నా అంటే ఏంటండి? మన్నా అంటే తెలుగులో అర్థం ఏంటి? ఇది ఏమి? అది మన్నా అంటే తెలుగులో అది హెబ్రీ భాష. తెలుగులో వాళ్ళకి ఏంటో తెలియలేదు, అది ఎప్పుడు చూడలేదుగా. అందుకనే ఇదేంటి 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 అంటున్నారు. ఇదేంటి అనే మాట హెబ్రీలో మన్నా అన్నమాట. దానికి ఆత్మీయ కోణంలో ఆత్మీయ ఆహారము, ఆకాశపు ధాన్యము, దేవదూతల ఆహారము, ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. అందరూ తిన్నారా మన్నా? అందరూ తిన్నారు. ఇక్కడ కూడా 4వది అందరూ అనేటువంటిది మనకు కనబడుతుంది. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానం చేశారు. అందరూ త్రాగారా? అందరూ పానం చేశారు. 5వది అందరూ ఉండారు. అయితే అందరూ ఆత్మ సంబంధం పానం చేసి ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరండి ఆ బండ? క్రీస్తే. హోరేబు ప్రదేశానికి వచ్చినప్పుడు త్రాగటానికి నీళ్లు లేక మోషే మీద తిరగబడ్డారు జనులు. దేవా, ఇంతమంది ప్రజలకి ఈ అరణ్యంలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయ్యా అని సాగిలపడ్డాడు. దేవుడు అన్నాడు, నీ చేతిలో కర్ర ఉంది కదా, హోరేబులకు వెళ్ళు, బండ ఉంది, పెద్దలు తీసుకుని వెళ్ళు, ఆ బండను ఒక దెబ్బ కొట్టు, ఆ బండే నీకు నీరిస్తుంది, నదీ ప్రవాహం వలె. ఎంత అద్భుతం అండి! బండ నీళ్ళు ఇస్తుంది ఎక్కడైనా. బండను ఒక దెబ్బ కొట్టాడు కర్రతో, ఆ బండ బరద్దలై దాంట్లో నుంచి ఏమొచ్చేసింది? నీరు వచ్చేసింది. ఏంటండి బండలోంచి ప్రవహించింది? జీవనది. నదులు మనకేమన్నాయి? కొన్ని నదులకు ఏం పేరు ఉంటుంది? జీవనదులు అంటారు. వాస్తవానికి భూమి మీద ఉన్నాయి. ఏ నదిని జీవనది అంటారు? ఎల్లప్పుడూ ప్రవహించే వాటిని జీవనది అంటారు.
కొన్ని ఉంటాయి వర్షాకాలం మాత్రమే ప్రవహిస్తాయి, అవి వాగులు. మన యేసు ప్రభు ఎవరు? మనకే జీవనది యేసు ప్రభువే. ఆ బండ క్రీస్తే. నీ కొరకు, నా కొరకు, మన రక్షణ కొరకు బండ అనే క్రీస్తు సిలువలో ఏం చేయబడ్డాడు? కొట్టబడ్డాడు. మోసే కర్రతో కొట్టాడు, కానీ క్రీస్తు మన కొరకు సిలువలో కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడిన తర్వాతే మనుషుడికి ఏమొచ్చింది? విమోచన వచ్చింది, విడుదల వచ్చింది. ఆయన ఆరోహణమైనప్పుడు ఎందుకంటాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తా. ఎన్ని రోజులు పంపించాడు ఆదరణకర్తను? ఎన్ని రోజులకండి? మొత్తం ఎన్ని రోజులు? యేసు ప్రభు 3 రోజులు పునరుద్ధారుడై తిరిగి లేచాడు. భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు భూమండలం మీద ఉన్నాడు. 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 40వ రోజు కొండ మించి ఆరోహణం. ఏ కొండది? ఒలీవల కొండ. ఒలీవల కొండ మించి ఆరోహణం వెళ్ళాడు. అట్లాగే తీరు చూస్తున్నారు. ఈ యేసు ఏ రీతిగా వెళ్ళాడో అదే ప్రకారంగా మరలా వస్తాడని దేవదూతలు చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళే ముందన్నాడు, నా వల్ల విన్న సంగతులను బట్టి మీరు సువార్తకు వెళ్ళొద్దు, మీరు కనిపెట్టండి. దేనికోసం? ఆత్మ కోసం. అప్పుడు వీళ్ళందరూ మేడగదికి వెళ్ళిపోయారు. ఎన్ని రోజులు కనిపెట్టారు అక్కడ? 10 days, 10 రోజులు. ఇప్పుడు మొత్తం ఎన్ని రోజులైంది? 50 రోజులు. ఆ 50నే గ్రీక్ భాషలో ఏమంటారు? పెంతెకోస్త్. అది 50 అని మనం ఇంగ్లీష్లో ఎట్లా అంటాం? పెంతెకోస్త్ అంటే గ్రీక్ భాషలో అర్థం ఏంటంటే 50. 40 రోజులు ఇవి, 10 రోజులు ప్రభు ఆరోహణం అయిన తర్వాత పంపించాడంటే ప్రభు మరణించిన తరువాత 50వ రోజు వాగ్దానం చేసిన తన ఆత్మని పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గంభీరమైన విషయాలండి ఇవి. ఆ బండ క్రీస్తే. క్రీస్తనే బండలోంచి వచ్చే జీవ జలము త్రాగపోతే నీకు నాకు విమోచన లేదు, విడుదల లేదు, నిత్య జీవము లేదు. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యములో అందరూ బాప్తిసం పొందలేదా? అందరూ పరిశుద్ధాత్మను పొందలేదా? అందరూ సముద్రం దాటలేదా? అందరూ మేఘం కింద నడవలేదా? అందరూ బండలోని త్రాగలేదా? మరి ఇప్పుడు వచ్చేసరికి ఏమన్నాడండి? ఇష్టలు ఎంతమంది అయ్యారు? కొంతమంది. ఈ రాత్రి గమనించాలి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా. 2 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. అంటే ఇష్టలు, అయిష్టలు. బాప్తిసం పొందినోళ్లే, సముద్రం దాటినోళ్లే, మన్నా తిన్నటువంటి వారే, బండలో జీవజలం త్రాగినటువంటి వారే, ప్రభువును వెంబడించినటువంటి వారే. చివరికి వచ్చేసరికి ఏమైపోయింది? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. ఏమైంది వీళ్ళకి? ఎందుకు ఇష్టలుగా ఉండలేకపోయారు? ఏ లోకాశలు వచ్చినాయి? ఏ ధనాపేక్ష వచ్చింది? ఏ శరీర కార్యక్రమాలు వీళ్ళ జీవితంలోకి వచ్చినాయి? ఎక్కడ దేవుడిని పక్కన పెట్టేసి నడక ఆగిపేశారు వీళ్ళు? ఎందుకు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు? దేవునికి ఇష్టలుగా ఉండలేక, దైవ చిత్తాన్ని చేయలేక, దేవునితో నడవలేక నడక ఆపేసేసి వీరందరూ ఎటు వెళ్ళిపోయారు? నిత్య నరకానికి. ఆయనకి ఇష్టం లేనటువంటి వారు అరణ్యములో ఆకుల్లాగా. ఈజిప్టు నుంచి కనాను వెళ్ళడానికి ఎన్ని రోజుల ప్రయాణం? ఎన్ని రోజులండి? 40 రోజుల ప్రయాణం. అయితే మరి ఎన్ని రోజులు నడిచారు వీళ్ళు? 40 సంవత్సరాలు. 40 రోజులు ఎక్కడ? 40 సంవత్సరాలు ఎక్కడ? 40 రోజులకి ఒక్కొక్క సంవత్సరానికి ఇంట్రెస్ట్ ఏంటండి? 1 సంవత్సరం. ఎందుకని? ఇష్టలుగా ఉండలేకపోయారు ఆయన మాటల్లా. అందుకనే స్ట్రైట్గా నడవలే వీళ్ళు. దేవుడు ఏం చేశాడు? అరణ్యంలో ఎక్కడ వెళ్తారు? ఎటు తిరిగితే? ఇంటి చుట్టూ తిరిగితే బయటకు ఎటు వెళ్తాం? ఇంకా అరణ్యంలో తిప్పాడండి. 40 సంవత్సరాలు తిప్పాడు. ఆ రౌండ్ సర్కిల్లో టపా 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 టపా. ఈజిప్ట్ నుంచి బయలుదేరినటువంటి వారు సుమారుగా 25 లక్షల మంది. కాలు బలం కలిగినటువంటి 6 లక్షల మంది. చివరికి కనాను వెళ్ళేసరికి ఎంతమంది ఉన్నారు? 2. కాలేబు, యెహోషువ. ఈ లక్షల మంది ఏమైపోయారు? ఆకుల్లాగా రాలిపోయారు. ఏంటి కారణం? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారండి. కొంతమంది విగ్రహారాధన చేశారు,
కొంతమంది దేవుని మీద సనిగారు, కొంతమంది ఇంకా అక్కడ కొంచెం భయంకరమైన మాట ఉంటుంది 7వ వచనంలో, జనులు తినుటకును త్రాగుటకు కూర్చోండి అండి. దేవుడు ఇచ్చాడు, తిన్నారు, తిన్న తర్వాత ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలిగా. దేవా ఈ ఆహారం ఇచ్చావయ్యా, నీకు వందనాలు స్తోత్రం అనొద్దు. వీళ్ళు ఏం చేశారు? తిన్నారు, త్రాగారు, రెస్ట్ తీసుకున్నారు, తర్వాత ఆటలు ఆడుతున్నారు. ఏం ఆటలు? ఈ ఆటలు ఆడుతానే పాపంలో పడిపోయారు, క్రమం తప్పిపోయారు, వ్యభిచార పాపంలో పడిపోయారు అనేక మంది, విగ్రహారాధనలో పడిపోయారు కొంతమంది, దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించేశారండి. అందుకనే ఒక్క రోజులోనే 23,000 మంది కూలిపోయారు. ఎన్ని మరణాలండి! ఎందుకు ఇలాంటి మరణం వచ్చింది వీళ్ళకి? వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎంత భయంకరమైన మాట అండి! దేవుని మాటలు వింటున్నటువంటి వారులారా, నువ్వు చర్చికి రావడం మంచిదే, బాప్తిసం పొందడం మంచిదే, పాటలు పాడటం మంచిదే, పరిచర్య చేయటం మంచిదే, కృతజ్ఞత చెల్లించడం మంచిదే. అయితే దేవునికి ఇష్టడుగా ఉన్నావా? దేవునికి ఇష్టరాలుగా ఉంటున్నావా? ఈ 40 దినాలు, ఈ 40 డేస్లో చేసే ప్రార్థన ద్వారా ఎవరి జీవితంలో ఒకసారి ఏం చేయాలి? ఒకసారి పరీక్షించుకుంటూ ఉండాలి. నేను ఎంతవరకు దేవునికి ఇష్టడుగా ఉన్నా, ఎంతవరకు ఇష్టాలుగా ఉన్నా, ఇంకా ఆయనకు ఆయాస్కరమైంది, ఆయనకి ఇష్టం లేని నా హృదయంలో ఏదైనా ఉందేమో, ఈ 40 రోజుల ప్రార్థనలు దీన్ని తీసేసి పక్కన పడేయాలి. నా నడక మళ్ళీ ఆయనతో నేను ప్రారంభించాలి. ఒక నూతన వాగ్దానాన్ని పొందుకోవాలి. ఈ రెండింగ్లో, సంవత్సరం చివరిలో ఈ 40 రోజుల ప్రార్థన ద్వారా ఒక నూతన అనుభూతి నాకు రావాలి, ఒక నూతన వాగ్దానం నాకు రావాలి, మరొక మెట్టు నేను ముందుకు వెళ్ళాలి, ఇంకా నేను దేవునికి సన్నిహితంగా జీవించాలి, ఇంకా నేను ఆయనకి ఇష్టురాలుగా నేను ఉండాలి. ఈ మాటలు వింటున్నప్పుడు నిజంగా నీ రోమాలు నెక్కబడవాలి, నీ కళ్ళు చెమ్మగిలాలి. ఏంటి కారణం? అమ్మో, బాప్తిసం పొందినోళ్లే, మన్నా తిన్నోళ్లే, బల్లారాధనలో పాలిభాగస్తులైన వాళ్ళే, బాప్తిసం పొందిన వారే, జీవజలం త్రాగిన వారే, సముద్రం దాటిన వారే, వాళ్ళల్లోనే ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి. మరి నా భక్తి ఏంటి? నా విశ్వాసం ఏంటి? నా భక్తి ఎలా ఉంది, నా విశ్వాసం ఎలా ఉందని ఎవరికి వారు ఏం చేయాలి? స్వపరీక్ష చేసుకోవాలి అండి. కడవర దినాల్లో మనం ఉన్నాం, మంచి దినాల్లో మనం ఉన్నాం, దుర్దినాల్లో మనం ఉన్నాం. నువ్వు ఇష్టడుగా లేకపోతే ఆ దైవరాజ్యాన్ని ఇంతకాలం భక్తి చేసి చివరి కోల్పోతే ఏముందండి? యేసు ప్రభు అన్నాడు, ఆయన దగ్గర సమావేశమయ్యాను. ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం, పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. అప్పుడు ఇలాంటి, ప్రభువా నీ నామం మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామం మేము అద్భుతాలు చేయలేదా? మీ నామంలో మేము స్వస్థత ప్రార్థన చేయలేదా? మీ నామంలో మేము చర్చిలో పరిచర్య చేయలేదా? మీ నామంలో మేము పలహారాలు వడ్డించలేదా? భోజనాలు వడ్డించలేదా? మీ నామం పేరట మేము ఇన్స్ట్రుమెంట్లు వేయలేదా? మీ నామంలో ఎంతో పరిచర్య చేశాం కదా, మీరు చేయలేదు అన్నాడా? అల్లా. కానీ ఏమన్నాడు? అక్రమం చేయవారులారా. భక్తికి ఏముండాలండి? క్రమం ఉండాలి. నియమం లేని భక్తి నిలవదు. మంత్రగడికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి, తెలుసా మీకు? అమావాస్య ఆదివారం వచ్చిందంటే ఆ నియమం వేరండి. ఎడిదిరిగి వచ్చినా సరే మంచానికి అడ్డంగా పడితే టపమంటాడు, ఉలవచేనికి అడ్డం పడకూడదు మంత్రగాడు. ఆదివారం అమావాస్య వచ్చి కొన్ని నియమాలు ఉంటాయి, లేకపోతే అయ్యే ఏళ్ళ మీద తిరగబడి రక్తంగా పోవటానికి వీళ్ళు ఆ కట్టు కడతారు. ముందాడు పొలిమేర దాడుతున్నారంటే ఒక నియమం, ఒక కట్టు ఉంటుంది. అమావాస్య వచ్చిందంటే ఒక కట్టు ఉంటుంది. మరి వాళ్ళకి అలాంటి ఉన్నాయి, మరి మనకి నిజమైన భక్తి చేసేవాళ్ళు. నియమము లేని భక్తి నిలవదు, క్రమము లేని భక్తి నిలవదు. అక్రమం చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, నా యుద్ధ నుండి. మరి ఇంతకాలం చేసిన భక్తి ఏమైపోద్ది? యేసయ్య నాకు తెలియదు అంటే ఇంకెవరిని ఉన్నారు అక్కడ మనకు తెలిసిన వాళ్ళు? ఎంతకాలం ఏ నామం చేశాం? ఏసునామం అడుగుతున్నాం తండ్రి, ఆమె అన్నావుగా. మరి ఇప్పుడు అక్కడ ఆయన ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలియదు. ఆయన తెలియదంటే అసలు మనకు వేరే రూటిక లేదు. అందుకనే మనం క్రమంగా చేస్తున్నామా? భక్తికి క్రమంగా వస్తున్నావా? చూడండి, ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలోకి వెళదాం. చూడండి, 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ మనం చదివిన వచనాల్లో ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇప్పుడు వరకు మనం ఇష్టలు అనుకున్నాం కదా. ఇక్కడ ఏమన్నాడు? ఏం చేయాలంటే ప్రభువుని తెలుసుకున్న తర్వాత నీ డ్యూటీ ఏంటండి? ఉపకారం చేసే స్వభావం ఉండాలి మనకి, ఇతరులకి మేలు చేసే స్వభావం ఉండాలి. వాడు శత్రువు అయినా సరే అన్నాడు, నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు, దప్పికొంటే దాహం ఇవ్వు. ధవళ సింహాసనం మీద యేసు ప్రభు ఆసీనుడు అవుతాడు. ఆయన ఆసీనుడైనప్పుడు ఏం చేశాడంటే, గొల్లవాడు గొర్రెల్లో నుంచి మేకల్ని వేరు చేసినట్టుగా వేరు చేస్తానన్నాడు. నా కుడివైపుకి గొర్రెలను ఆహ్వానిస్తాను అన్నాడు. కుడివైపున అందరూ ఏమండి? గొర్రెలు ఉన్నాయి, అంటే నీతిమంతులు, రక్షించబడిన వారు, ఆయనకి ఇష్టలు. ఎడమవైపున మేకలు ఉన్నాయి. మేకలు అంటే మేకలు కాదు, అంటే మారు మనసు పొందనవారు, అన్యులు, లోకస్తులు. ఈ కుడివైపున ఉన్నటువంటి గొర్రెలతో మాట్లాడుతున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. నేను దప్పి కొన్నాను, దాహం ఇచ్చారు. నేను చెరసాల్లో ఉన్నా, మీరు నన్ను చూడవచ్చారు. నేను రోగి అయ్యాను, మీరు నన్ను పరామర్శించారు. ఏంటండి, నాకు వస్త్రాలు పెట్టారు మీరు. అప్పుడు ఈ నీతిమంతులు గొర్రెలు వీళ్ళన్న, ప్రభువా ఎప్పుడు భోజనం పెట్టావయ్యా? ఎప్పుడు నీకు వాటర్ బాటిల్ ఇచ్చావు? ఎప్పుడు ఫ్రిడ్జ్లో బాటిల్ ఇచ్చావు నీకు? ఎప్పుడు జ్యూస్ ఇచ్చావు నీకు? ఎప్పుడు బట్టలు పెట్టామయ్యా? ఎప్పుడు మీరు చెరసాలో ఉన్నారయ్యా? ఎప్పుడు జబ్బు చేసింది ఎప్పుడు వచ్చాం మేము? అప్పుడు ఆయన అన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు, ఈ నా సేవకుల్లో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. ఏంటండి, డైరెక్ట్గా యేసు ప్రభువుకి వచ్చి, మరియమ్మ ఆకలేస్తుందమ్మా భోజనం పెట్టు, మార్తమ్మ నాకెంతో చలిగా ఉందమ్మా ఒక దుప్పటి కొనువు అంటాడా నిన్ను? వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఎప్పుడు వచ్చావయ్యా? నా పేరట వచ్చి నా భక్తులు మీరు చేశారు, నాకు చేసినట్టే. ఎవరికి చేసినట్టండి? దేవునికి చేసినట్టే. అయితే అట్లయితే అసలు ఇంకెన్ని వెరైటీలు చేసి పెట్టేవాళ్ళు మనకు తెలియలేదు. అప్పుడు వాళ్ళు ఇంకా అవకాశం ఉందా? లేదు. సెకండ్, రెండుది మాట్లాడుతున్నాడు. ఎడమ వైపున మేకలుతున్నాడు. శపింపబడిన వారులారా, వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటండి? వీళ్ళు ఆశీర్వదింపబడిన వారు రమ్మన్నాడు, వీళ్ళేమన్నాడు? శపింపబడిన వారులారా నన్ను విడిచి నాకు మీకు సంబంధం లేదు. ఏ గ్రూప్ నీది మరి? గొర్రెల గుంప, మేకల గుంప, కుడివైపున్న గుంప, ఎడమవైపున గుంప, ఆశీర్వదింపబడిన గుంప, శపింపబడిన గుంప, రమ్మన్న గుంప, పొమ్మన్న గుంప. ఏది నీ గ్రూప్ ఈ రాత్రి? నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యజ్ఞులకు వెళ్ళిపోండి అన్నాడు. అంటే నరకం ఎవరికి? మనుషులుగా దేవుడు ఏర్పాటు చేసింది కాదు, అపవాదికి వాని దూతలకి. ఇప్పుడు మనుషులు ఎందుకు వెళ్తున్నారు? ఆయనకి ఇష్టలుగా బ్రతకలేకపోయారు, ఆయన చిత్తాన్ని చేయలేకపోయారు, క్రమమైన భక్తి చేయలేకపోయారు. వారు అపవాది మాట విన్నారు, దేవుని మాట పక్కన పెట్టేశారు. ఆది దంపతులు కూడా అంతే. దేవుడేమో ఈ పండు తిను నిశ్చయంగా చచ్చేదరన్నాడు. వాడేమన్నాడు? చావనే చావరు. ఏది బాగుంది వినటానికి? వస్తారంటే అందరూ కోపమే. అబ్బో అసలు మీ లైఫ్ ఎట్లా ఉంటే దేవుళ్ళగా అయిపోతారన్నాడు అండి. సాతాను మాట్లాడుతూ ఉంటాయి, లోకస్తులు మాట్లాడుతూ ఉంటాయి. తండ్రి ప్రేమించే కుమారుని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంటండి, మన మేలు కొరకే. నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యజ్ఞలోకి వెళ్ళిపోండి. నేను ఆకలి కొన్నా, మీరు నాకు భోజనం పెట్టలా. నేను దప్పి కొన్నా, నాకు దాహం తీర్చలా. నేను వస్త్రహీనుడిగా ఉన్నా, నాకు బట్టలు ఇవ్వాల. నేను చెరసాల్లో ఉన్నా, మీరు చూడరాలి. నేను రోగినయ్యి ఉన్నాను, మీరు నన్ను పరామర్శించరు. ప్రభువా ఎప్పుడు భోజనం పెట్టమన్నావు నువ్వు? అసలు భోజనం పెట్టమంటే ఎన్ని రకాల ఐటమ్స్ మేము తయారు చేసేవాళ్ళం, ఫ్రిడ్జ్లో ఎన్ని బాటిల్స్ ఇచ్చేవాళ్ళం, ఎన్ని జాతలో అండి 1 టౌన్కి వెళ్ళి తెచ్చిపెట్టేవాళ్ళం మీకు రెడీమేడ్. అసలు జబ్బు చేసిన హాస్పిటల్లో ఉన్నారంటే ఆ ఖర్చు అంతా మేము భరించేవాళ్ళం. అయ్యా ఎప్పుడైంది అసలు ఎట్లా? మీరు ఎప్పుడు చెరసాల్లో ఉన్నారు ప్రభువా? మిక్కిలి అలుపులైన
ఈ నా సహోదరులు, ఈ నా సేవకులు ఒకరికి మీరు చేయలేదు గనక నాకునో చేయనట్టే. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోద్దు. భక్తిలో ఒక భాగం అండి ఇది. భక్తిలో ఒక భాగం ఉపకారం చేసే లక్షణం ఉండాలి. ఇతరులకు మేలు చేయాలి. మనకు కలిగిన దాంట్లోనే ఇతరులకు కూడా మనం హెల్ప్ చేయాలి. అది దేవుడు మనకి నేర్పించాడండి. నెక్స్ట్ అక్కడ అంటాడు కదా, తర్వాత ఏమన్నాడు ఇక్కడ చివరి భాగంలో చెప్తాడు కదా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క వప్ప చెప్పవలసిన వారిలే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖంతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి. ఎవరి మాట వినాలండి? చాలామంది వాక్యం తెలియకపోతే వెంటనే అడగంగానే ఏమంటారు? ఎవరి మాట వినాలంటే దేవుడి మాట. ఒక ఆయన అంట, 1 కేజీ ఐరన్ బరువు ఎక్కువ ఉండతా, కాటన్ దూది బరువు ఎక్కువ ఉండతా అన్న. ఏమంటారు? వెంటనే చెప్పాలంటే ఏమంటారు? ఐరన్ అంటారు. ఐరనా? 2 ఈక్వలే. అక్కడ అన్నాడు ఏమని? కేజీ ఐరన్ అయితే ఏంటి, కాటన్ అయితే ఏంటి, గ్రహింపు లేక ఐరన్. అట్లాగే ఇక్కడ ఎవరి మాట వినాలంటే దేవుడి మాట. దేవుడు మాట వినడం కాదు, ఆయన చెప్పాడు ఏమని? మీ పైన నాయకులుగా ఉన్నవారు, సంఘానికి నాయకులు దైవజనులు, సేవకులు, వారి మాట విని వారికి లోబడి. ఎవరికి లోబడాలండి? దైవజనులకు లోబడితే ఎవరికి లోబడినట్టు? దేవునికి లోబడినట్టే. దేవుని ప్రతినిధులు, రాయిబారులు, మధ్యవర్తులు, సంఘ కాపర్లు వారు, వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారు ఒకవేళ మీరు లోబడపోతే ఏ విషయంలో అయినా వారిని దుఃఖపరిస్తే మీ భక్తి మీకు నిష్ప్రయోజనం. నువ్వు చేసే భక్తి అంతా మన భాషలో చెప్పాలని గంగపాలు అంటారు చూడండి, అది నిష్ప్రయోజనం అయిపోద్ది. అందుకనే దైవజనుడిని ఎవ్వరు ఏ విషయంలో కూడా దుఃఖ పెట్టకూడదు. ఎందుకని? మీ ఆత్మలు ఏం చేస్తున్నారు? వారు కాయిస్తున్నారు. వారు కాస్తున్నారండి. ఆత్మలు కాయటం ఏంటంటే ఆత్మీయ ఆహారం పెట్టి పోషిస్తున్నారు. ప్రార్థననే కంచేస్తున్నారు సంఘం చుట్టూ కాపుదల. అందుకనే వారి మాట విను, వారికి లోబడి ఉండు. వారిని దుఃఖపరిస్తే నీ భక్తి నీకు నిష్ప్రయోజనం. దుఃఖంతో గాక దైవజనులు సేవ ఎట్లా చేయాలంట? ఆనందంతో చేయాలి. మీరంతా సపోర్ట్, ఎంకరేజ్ చేయాలి. సపోర్ట్ ఫిల్లర్స్ లాగా నిలబడాలి. సంఘంలో ప్రతి వ్యక్తి కూడా తమ బాధ్యతను తాము నిర్వర్తిస్తూ ఉండాలి. ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ నిలబడాలి దైవ సేవకులకి. ఎవరైతే అలా సంఘంలో సపోర్ట్ ఫిల్లర్స్ లాగా నిలబడతారో వారి భక్తి ద్వారా వారి కుటుంబాలకి అండి నన్ను ఆరాధించి నా ఆజ్ఞలు గైకుని వారి విషయంలో 1000 తరాల వరకు కరుణిస్తా అన్నాడు. పిల్ల తరం ఎన్ని తరాలంట? 1000 తరాలు అలా బ్లెస్సింగ్ వెళ్ళిపోద్దంట. యెహోవాను ద్వేషించు వారి విషయంలో 3-4 తరాలు శాపం అన్నాడు. దేవుణ్ణి ద్వేషించి దైవజనుని ద్వేషించి 4 తరాల శాపం తెచ్చుకుంటావా? దైవజను మాట విని దేవునికి లోబడి దైవ చిత్తం చేసి 1000 తరాల ఆశీర్వాదం తీసుకెళ్తావో అది నీ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే చెప్పాడు ఇక్కడ, మీ పైన నాయకులు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె ఉన్నారు. వారు మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో సేవ చేస్తే మీ భక్తి మీకు నిష్ప్రయోజనం. దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడు. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఏది దేవునికి ఇష్టమైంది, ఏది దేవునికి అయిష్టమైంది. అందుకని భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు కేవలము ఇష్టలు. భక్తులుగా ఉండండి, శ్రేష్ఠులుగా ఉండండి, ఇష్టలుగా ఉండండి. ఇహమందు పరమందు ధన్యులవుతారు. విశ్వసించిన ప్రతి వారికి దేవుడు అలాంటి కృపా భాగ్యం అనుగ్రహించును గాక. ఆమేన్.